నా జీవిత లక్ష్యం సినిమాల్లోకి ప్రవేశించి నేను ఇప్పుడు ఇది 30వ సంవత్సరం. 2024 ఇది. 95 నుండి 24 వరకు 30 సంవత్సరాల ఈ ప్రయాణంలో నేను ఎప్పుడు కూడా అంటే దాదాపు ఒక 2 ఏళ్ల క్రితం వరకు 28 ఏళ్ల వరకు నేను కేవలం నా లక్ష్యం, నా స్వప్నం, నా గమ్యం ఒక్క జాతీయ పురస్కారం పొందడమే. దానికోసమే అహర్నిశలు శ్రమించాను, కృషి చేశాను తప్ప ఇంక నాకు వేరే ఏమీ లేదింక. ఆలోచన లేదు. 28 ఏళ్ల క్రితం వరకు. కేవలం ఒకే ఒక్క జాతీయ పురస్కారం పొందాలి, పొందాలి, పొందాలి. అలా ప్రతి సంవత్సరం ఆశపడేవాడిని. ఆశాభంగం జరిగేది. మళ్ళీ తర్వాత మళ్ళీ సంవత్సరం మళ్ళీ పుంజుకొని మళ్ళీ మంచి పాట రాసి మళ్ళీ ప్రయత్నం మొదలెట్టేవాడిని. ఇలా జరుగుతున్న క్రమంలో ఒక సంవత్సరం క్రితం 29వ సంవత్సరంలో ప్రయాణం ప్రారంభించిన 29వ సంవత్సరంలో అంటే గడిచిన సంవత్సరంలో ఆ 2 నెలల వ్యవధిలో 4 అంతర్జాతీయ పురస్కారాలొచ్చాయి. ఒకటి గోల్డెన్ గ్లోబ్, రెండవది క్రిటిక్స్ చాయిస్, మూడవది హాలీవుడ్ క్రిటిక్స్, ఇంకొకటి కళాకారుల ప్రపంచంలోని కళాకారులందరి స్వప్నమైన ఆస్కార్ పురస్కారం. కేవలం జాతీయ పురస్కారం వస్తే చాలు అనుకున్న నాకు 2 నెలల వ్యవధిలో ఒకేసారి 4 పురస్కారాలు రావడంతో నిజంగా ఉబ్బి తబ్బిబ్బైపోయాను. నిజంగా అవార్డుల వర్షం కురిసింది అనుకోలేదు. నా చిరకాల స్వప్నమైన జాతీయ పురస్కారం కూడా ఈ పురస్కారం వచ్చిన తర్వాత వెంటనే అది కూడా నాకు 'కొండపొలం' సినిమాకి నాకు జాతీయ పురస్కారం కూడా ఉత్తమ గీత రచయితగా లభించింది.